హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడైనా సడన్గా ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు పటక్మని మీ పన్ను ఏమైనా విరగడం ఏమైనా గమనించారా? అయితే అలా ఎందుకు అవుతుంది? దానికి చాలా కారణాలు ఉన్నాయన్నమాట. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. మన పళ్ళు అనేవి శరీరంలో అన్నిటికంటే బలంగా ఉండే స్ట్రక్చర్స్ అనమాట. అందులో ముఖ్యంగా మన పైన ఎనామిల్ పొర మన బోన్స్ కంటే చాలా స్ట్రాంగ్. బట్ అలాంటిది కూడా విరిగిపోతుందంటే మనం ఎట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటున్నాం, ప్లస్ ఎట్లాగా మనం నవ్వులుతున్నాం అనేది మనం మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ విరగడం అనేది చాలా రకాలని చెప్పాను కదా. అందులో ఎప్పుడైనా కూడా పంటలో పుచ్చులున్నా, లేదంటే కనుక మనం గట్టి వస్తువులు ఎప్పుడైనా నవ్వులుతున్నా, లైక్ ఐస్ కానీ, లేదంటే ఎగ్జాంపుల్ పాప్కార్న్లో ఉండే గింజలు కానీ ఇలాంటివి ఏమైనా నవ్వినప్పుడు పన్ను మీద మైనర్ క్రాక్స్ లాగా ఏర్పడతాయి. క్రమేపీ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే నవ్వులుతున్నప్పుడు ఒక్కసారిగా పటక్మని కొరికితే ఆ పన్ను ముక్క అనేది విరిగిపోయి పన్ను అనేది కొన్నిసార్లు సపరేట్ అయిపోతుంది, కొన్నిసార్లు పూర్తిగా పోతుంది, కొన్నిసార్లు చిన్న చిన్న ముక్కలుగా పోతుంది అనమాట. సో ఎంతటి గట్టి వస్తువుకైనా ఒక వీక్ పాయింట్ ఉంటుంది. సో ఆ వీక్ పాయింట్ అనేది మనం తప్పుగా కొరికినప్పుడు కానీ, లేదంటే కనుక గట్టి వస్తువులు తీసుకున్నప్పుడు కానీ విరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు మనకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా నవిలే విధానం వల్ల కూడా మనకి పళ్ళు విరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ పంటలో మైనర్ క్రాక్స్ లాగా కానీ, ఏదైనా చిన్నగా ఊడిపోవడం కానీ, విరిగిపోవడం కానీ జరిగితే మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.